आदाब नाजरीन, आप देख रहे हैं INN चैनल में। अफशन जबीन पेश है अब तक की अहम खबरें। चीफ मिनिस्टर चंद्रशेखर राव ने वाज़ेह किया कि रियासत तेलंगाना में कोई लॉकडाउन नहीं होगा। उन्होंने असेंबली में ये बयान दिया। चीफ मिनिस्टर ने कहा कि लॉकडाउन नहीं लगाया जाएगा, सनतों को बंद नहीं किया जाएगा। लॉकडाउन की वजह से काफी नुकसान हुए हैं, अलबत्ता उन्होंने कहा कि कोरोना के फैलाव को रोकने के लिए इकदाम किए जाएंगे। उन्होंने कहा कि अवाम मास्क का इस्तेमाल करें, समाजी दूरी को यकीनी बनाएं। తొందరపడి ఏదో ఆగమాగం అయిపోయి లాక్డౌన్ అనేది పెట్టాం అధ్యక్ష. నో మోర్ లాక్డౌన్. లాక్డౌన్ ఉండదు, పరిశ్రమల మూసివేత కూడా ఉండదు. అంత గాబరపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇప్పటికే చాలా దెబ్బతిన్నాం. ఒకవైపు కరోనాను నియంత్రించడానికి, అరికట్టడానికి తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటూనే ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో లాక్డౌన్ విధించబడదు. తొందరపాటు నిర్ణయాలు ఉండవు. కాబట్టి ఎవ్వరు కూడా దయచేసి బెంబేలెత్తేటువంటి అవసరం లేదు. చాలా స్పష్టంగా ఈ విషయాన్ని మనం చేస్తా ఉన్నాం అధ్యక్ష. కొంచెం మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించి, కొంచెం పరిశుభ్రంగా ఉండి, శానిటైజేషన్ మెథడ్స్ ప్రజలు పాటిస్తే మనం తక్కువ గురయ్యే అవకాశం ఉంటుంది. సరే, ఇప్పుడు మూడాలని పెళ్లిళ్ళు జరుగుతలు, మే వరకు పరిస్థితులు ఎట్లా ఉంటుందో చూద్దాం. ఫంక్షన్స్లో కూడా కొంత గ్యాదరింగ్స్ తగ్గించుకొని, మాస్ ఊరేగింపులు ఇట్లాంటి కొంత తగ్గించుకుంటే మంచిదనే మాట రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తొందరపడి ఏదో ఆగమాగం అయిపోయి లాక్డౌన్ అనేది పెట్టాం అధ్యక్ష. నో మోర్ లాక్డౌన్. లాక్డౌన్ ఉండదు, పరిశ్రమల మూసివేత కూడా ఉండదు. అంత గాబరపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇప్పటికే చాలా దెబ్బతిన్నాం. GHMC मेयर गुदवाल विजयलक्ष्मी ने हैदराबाद बेगमपेट एयरपोर्ट पर नायब सदर जुम्मनिया वेंकैया नायडू का खैर मकदम किया। वाज़ेह है कि नायब सदर M वेंकैया नायडू 2 रोज़ा दौरे पर हैदराबाद पहुंच गए हैं। सिटी पुलिस ने जुमा और हफ्ते के रोज नायब सदर M वेंकैया नायडू के शहर के दौरे के पेश नजर ट्रैफिक तहदीदात जारी किए हैं। कानून सा असेंबली में सवाल और जवाब के सेशन के दौरान वजीर हरीश राव ने पालमुरा आबपाशी मंसूबों पर अरकान असेंबली के सवालों का जवाब दिया। उन्होंने कहा कि जिला पालमुरू को सरसब्ज और खुशहाल जिले में तब्दील करना ही CM KCR का मकसद है। KCR वो वाहिद वजीर आला हैं जिन्होंने गुज़िश्ता हुकूमतों के जरूर तमाम मंसूबों को तकमील को यकीनी बनाया है। उन्होंने कहा गोयल सागर, कलवाकुर्ती, बीमा, नडीम पाडू मंसूबे मुकम्मल हो चुके हैं, जिससे ज़राई सैराबी की जा रही है। उन्होंने कहा कि पालमूर और अतिपोताला मंसूबों की तकमील को जंगी खतूत पर मुकम्मल करते हुए सरसब्ज व शादाबी को यकीनी बनाया जाएगा। उन्होंने कहा कि इस ज़िम्मन में चीफ मिनिस्टर ने KCR पालमुरू मंसूबों का जायजा लिया है। आखिरी डैम को पानी की फराहमी के लिए पालमुरू मंसूबों को नए सिरे से डिजाइन किया जा रहा है। 30,30,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది అధ్యక్ష. అధ్యక్ష, వారు ఇంకో ఇంపార్టెంట్ విషయం కూడా వారు అడగడం జరిగింది అధ్యక్ష. ఇందులో ఈ పాలమూరు ఎత్తిపోతల పథకం నుంచి ఇటు కల్వకుర్తికి అటు జూరాలకు ఏదైనా లింక్ కెనాల్ ప్రతిపాదించే ఆలోచన ఉందా అని చెప్పి వారు అడిగారు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒక్కటే అధ్యక్ష. వారు పాలమూరు జిల్లా అంటే ఒకనాడు వలసల జిల్లాగా, కరువు కాటకాల జిల్లాగా ఉన్నటువంటి జిల్లాను ఒక ఆకుపచ్చ జిల్లాగా, ఒక అన్నపూర్ణ జిల్లాగా మార్చాలన్నదే ముఖ్యమంత్రి గారి సంకల్పం అధ్యక్ష. అందుకోసమే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఆ జిల్లాలో గత ప్రభుత్వాల పుణ్యమాని ఆ ప్రాజెక్టుల పేరే పెండింగ్ ప్రాజెక్టులుగా మారిపోతే వాటిని రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి కల్వకుర్తి, భీమా, కోయిల్ సాగర్, నెట్టంపాడులను దాదాపు పూర్తి చేసి సాగునీరు అందిస్తున్న విషయం కూడా వారికి తెలుసు అధ్యక్ష. అదే స్ఫూర్తితోని ఇవాళ పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని కూడా యుద్ధ ప్రాతిపదికన జరపడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఒక ఇంజనీర్ లాగా, పాలమూరు బిడ్డగా, పాలమూరు రైతుగా ఆలోచిస్తూ వారు ఈరోజు పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొన్న కూడా వరుసగా 3 రోజులు వారు పూర్తి సమయాన్ని పాలమూరు జిల్లా ప్రాజెక్టులను ఎట్లా రీడిజైన్ చేయాలి, ఎంత త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లా శాసనసభ్యులు, జిల్లా మంత్రులందరితో కూర్చొని ఇంజనీర్లందరూ
मुत्तहदा रियासत आंध्र प्रदेश में माही गिरोह की कोई पहचान नहीं थी, ताहम तेलंगाना की तश्कील के बाद चीफ मिनिस्टर ने केसीआर से माही गिरोह को तरक्की देने के मकसद से हर मुमकिन इक़दाम को यकीनी बना रहे हैं। वज़ीर तलसानी श्रीनिवास यादव ने मछलियों के बच्चों की तकसीम और माही गिरोह की तरक्की पर अरकान असेंबली के पूछे गए सवालात का जवाब दिया। उन्होंने कहा कि वज़ीर आला ने केसीआर से खानदानी पेशा पर मुनहसिर तबकात की तरक्की के लिए इक़दाम कर रहे हैं, जिसके बाइस ही नेला इनकलाब बर्पा हुआ है। उन्होंने कहा कि मछलियों की अफजाइश के मुताल्लिक़ ओहदेदारों को हिदायत दी गई है और इसके लिए बजट में फंड मख्तस किया गया है। దగ్గర దగ్గర ఒక 35-40 లక్షల కుటుంబాలు కానీ ఏదో అరకొరగా ఇచ్చి ఇక ఇదే ప్రపంచం అని చూపించినటువంటి సందర్భాలు ఉన్నాయి. గతంలో ఈ శాఖకు మంత్రిగా మీరు కూడా పనిచేశారు అధ్యక్ష. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఉద్యమ నాయకులు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి వారికి ఒక కల్పన ఉంది అధ్యక్ష. స్వరాష్ట్రం వస్తే ఈ యొక్క గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేసి కులవృత్తుల మీద ఆధారపడ్డటువంటి జీవితాలను పైకి తీసుకురావాలనేటువంటి గొప్ప సంకల్పం అధ్యక్ష. చాలామంది ముఖ్యమంత్రులని ప్రభుత్వాలను చూసినాం కానీ మన మనసున్నటువంటి మహారాజు కాబట్టి మన ముఖ్యమంత్రి గారు నీలి విప్లవం తీసుకురావాలనేటువంటి గొప్ప సంకల్పంతో ఈ నిండు శాసనసభలో అధ్యక్ష అనేక సందర్భాల్లో ఎక్కడైతే వాటర్ స్ప్లిట్ ఏరియా ఉంటుందో అక్కడ చేపలు ఉండాలని వారు ఘంటాపదంగా చెప్పడమే కాకుండా మా డిపార్ట్మెంట్కు డైరెక్షనే కాదు అధ్యక్ష, బడ్జెట్లో కూడా మరి ఎక్కడ కూడా తగ్గకుండా మీకు మిషన్ కాకతీయ ద్వారా భూగర్భ జలాలు పెరగడం మూలాన నీకు నీరు ఆ తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకున్న తర్వాత రాష్ట్రంలో ఎక్కడ చూసినా కానీ నీటి సంపద విపరీతంగా పెరిగిపోయింది. तेलंगाना असेंबली के बजट इजलास के आखिरी रोज वक्त में सवालात के दौरान वजीर SC/ST व अक़लियती बहबूद केशवर ने TRS रुकन असेंबली हर्षवर्धन रेड्डी के पूछे गए सवाल का जवाब देते हुए बताया कि SC तबके को सर्टिफिकेट जारी करने के सिलसिले में फनी वजूहात की वजह से ताख़ीर हुई है और महकमे के ओहदेदारों ने फौरी तौर पर इक़दाम करते हुए SC तबके को MRO ऑफिस और मी सेवा सेंटर के जरिए जारी करने के इक़दाम कर रही हैं। क़ब्ल अज़ां TRS रुकन असेंबली हर्षवर्धन रेड्डी ने इस बात की शिकायत की थी कि BC तबके को सर्टिफिकेट फराहम कर रही है, लेकिन SC तबके को सर्टिफिकेट हासिल करने के लिए काफ़ी दुश्वारियां हो रही हैं। इसे दूर करने के इक़दाम करें। అప్పుడు కొన్ని ఈ స్పెల్లింగ్ మిస్టేక్స్ జరిగినట్టుగా మనం రికార్డులో భావించవచ్చు. ఎందుకంటే వాళ్ళకు క్లియర్గా బీసీ సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది. దాని తర్వాత ఏదైతే ఉందో మీ సేవ ద్వారా ఈ సర్టిఫికేట్స్ ఇచ్చేటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత అప్పటి నుంచి సమస్య లేదు. తర్వాత 2012కు ముందు సాధారణంగా MRO క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు కురమ మరియు కురబ ఈ రెండు కమ్యూనిటీలకు సంబంధించి బీసీ సర్టిఫికేట్స్ ఇచ్చేవారు. దీంట్లో చాలా వరకు ఏమైందంటే బీసీ కురవగా పడ్డది. పడడం వల్ల ఏమైందంటే వీళ్ళు 2012లో ఈ మీ సేవ ప్రారంభమైన తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఇటువంటిది లేదు, అంతకుముందు జరిగినటువంటిది ఇదంతా. ఇది కేవలం మహబూబ్ నగర్ జిల్లాలో కొంతమంది మరి కురవ సర్టిఫికేట్ తీసుకున్నటువంటి వాళ్ళు. तेलंगाना असेंबली के बजट इजलास के आखिरी रोज वजीर इमारत व शुरा प्रशांत रेड्डी ने मजलिस अरकान असेंबली सैयद अहमद पाशा कादरी मौजम खान के पूछे गए सवाल का जवाब देते हुए इस बात का तयक़ुन दिया कि सेक्रेटरिएट की तामीरी कामों के पाया तकमील के साथ साथ दोनों सेक्रेटरिएट की मसाजिद के तामीरी काम भी पाया तकमील किए जाएंगे और रमजान से कबल किसी एक अच्छे दिन मसाजिद, मंदिर और चर्च का संग बुनियाद रखा जाएगा। रियासती वजीर प्रशांत रेड्डी ने बताया कि मसाजिद के लिए और मंदिर की तामीर के लिए 1500 गज और चर्च के लिए 500 गज मख्तस किए। उन्होंने बताया मस्जिद की तामीर के सिलसिले में वक्फ बोर्ड नक्शा तैयार कर रही है और मसाजिद की संग बुनियाद तकारीब में ताख़ीर मसाजिद की जगह काफ़ी मिठी निकलना है। क़ब्ल अज़ां मजलिस रुकन असेंबली सैयद अहमद पाशा कादरी ने दोनों मसाजिद का संग बुनियाद रमज़ान से कबल रखने और तारीख का ऐलान करने का मुतालबा किया।
और बताया कि वजीर आला के चंद्रशेखर राव ने कई मरतबा मसाजिद की तामीर का तयक़ुन दिया। हम इनके तयक़ुन से मुतमईन हैं, लेकिन संग बुनियाद की तारीख से वाकिफ करवाना जरूरी है। కూడా 1500 గజాలు, టెంపుల్ కూడా ఇంతకు 300-400 గజాలు ఉండే, వాళ్ళకు కూడా 1500 గజాలు, చర్చుకు ఒక 500 గజాలు. ఈ మూడు కూడా ఒకటేసారి మొదలు పెట్టాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం అధ్యక్ష. తొందరలోనే స్టార్ట్ చేయబడుతుంది అధ్యక్ష. ఎందుకంటే ఈ ఫుటింగ్స్ తీసినామా, ఓ ఫౌంडेशन निकाले पूरा मेन बिल्डिंग का, वो क्या हुआ, पूरे मट्टी पूरा जहाँ जहाँ खाली है पूरा ग्राउंड में रखा पड़ा हुआ मट्टी को. अब फाउंडेशन खत्म हो गया, फुटिंग्स खत्म हो गया, मट्टी पूरा उसमें चले जा रहा है. वो चले जाता है जल्द से जल्द. ఈ రోజులు కూడా మంచి లేకుండా అధ్యక్ష, ఈ గుడికి శంకుస్థాపనకి ఇవన్నీ కూడా మీరు రంజాన్ అన్నారు, బహుశా దానికంటే మొదలే మనం ఈ రోజులు కూడా మంచి రోజులు వస్తాయి. మూడు కలిపి ఒకటేసారి ఫౌండేషన్ స్టోన్ వేసుకుంటాం. మీరు అన్నది సెక్రటరియట్ బిల్డింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అని అధ్యక్ష, మొదలుపెట్టుడు కాదు. సెక్రటరియట్ బిల్డింగ్ కట్టకన్నా కంప్లీట్ కాకుండా మొదలే ఇవి కంప్లీట్ చేస్తాం. शुरू करना नहीं साहब, कंप्लीट करेंगे, उससे पहले ही कंप्लीट करेंगे. तो తొందరలోనే ఇవి మూడు కూడా మొదలు పెట్టుకొని 1500 గజాల్లో మసీదులు, 1500 గజాల్లో టెంపుల్, 500 గజాల్లో చర్చ్. वजीर सियाहत श्रीनिवास गौड़ ने कानून साज असेंबली में सवाल और जवाब सेशन के दौरान माहौलियाती सियाहत से मुतालिक अरकान असेंबली की जानिब से किए गए 15 सवालात का जवाब दिया. रियासत भर में माहौलियाती सियाहत वाले पार्क्स तैयार किए गए हैं. सो मसीला ज़खायर, संगोडम ज़खीरे, अकमा महादेवी, एग्ला पेंटा मनोवर मलीब, अम्मा महेश्वरम, लकावरम, मेडारम, ताडवाई, पकला आला नगर के करीब एक और पार्क्स की तरक्की के इकदाम को यकीनी बनाया गया. उन्होंने कहा कि जिला महबूब नगर के करीब 2097 एकड़ पर हैरत अंगेज अंदाज में केसीआर माहौलियाती पार्क को तरक्की दी गई. माजी में सियाहती मुकामात को कारोबारी मराकज़ में तब्दील किया गया था, लेकिन तेलंगाना हुकूमत ने सियाहत को तरक्की देते हुए सियाहत के साथ पूरी दुनिया में पेश किया है. मुत्तहदा रियासत आंध्र प्रदेश में सियाहत के नाम पर कीमती अराजियात पर कब्जा किया गया. वजीर श्रीनिवास गौड़ ने कहा कि सियाहती मराकज़ को तरक्की देने के मकसद से सोमशिला से श्रीसलम तक कश्ती की सहूलत मुहैया की गई. उन्होंने कहा इन इलाकों में सियाहत को तरक्की दे रहे हैं जहां आबी ज़खायर के तामीराती काम जारी हैं और सयाहों के लिए कश्तियों की सहूलत दी जा रही है. अमा महेश्वराम मंदिर में पार्क के साथ साथ ट्रैकिंग का क़याम भी अमल में लाया गया है. तेलंगाना असेंबली के बजट इजलास के आखिरी रोज मजलिस रुकन असेंबली मोहम्मद मौजम खान तसरुफ बिल मुबाहिस का आगाज करते हुए हुकूमत से मुतालबा किया कि वो तारीख़ी मक्का मस्जिद और शाही मस्जिद बाग़ आमा में काम करने वाले मुलाजमीन को मुस्तकिल करने के इक़दाम करे और मक्का मस्जिद की तरह शाही मस्जिद को फंड्स जारी करे. तेलंगाना पब्लिक सर्विस कमीशन के तहत मक़लूआ जायदादों पर तक़र्रुरात अमल में लाए और इसमें मुसलमानों को दिए गए 4% तहफ़्फ़ुज़ात पर सख्ती के साथ अमल करे. जी एजेंसी को की जानिब से मसाजिद, कब्रिस्तान और मनादिर के तहफ़्फ़ुज़ के लिए फंड्स जारी करने के इक़दाम किए जाएँ. उन्होंने हुकूमत से मुतालबा किया कि वो अक़लियतों के लिए मख्तस करदा बजट को जो गुज़िश्ता साल के बकाया जात हैं इसे जारी करने के इक़दाम करें. मजलिस रुकन असेंबली मोहम्मद मौजम खान ने इस बात पर बरहमी का इजहार किया कि पुराने शहर में इमली बनता फलकनुमा मेट्रो रेल के पहले मरहले का काम शुरू किए बगैर दूसरे मरहले का काम हाईटेक सिटी का काम किस तरह शुरू किया जा सकता है. उन्होंने हुकूमत पर इस बात का इल्जाम आयद किया कि पुराने शहर को नज़रअंदाज करते हुए नए शहर में तरक्याती काम किए जा रहे हैं, जिसकी मिसाल इनके हल्के असेंबली बहादुरपुरा में गुज़िश्ता 4 साल से जारी फ्लाईओवर ब्रिज के तामीरी काम मुकम्मिल नहीं किए गए. उन्होंने हुकूमत से मुतालबा किया कि उस्मानिया अस्पताल की तारीख़ी इमारत को बरकरार रखते हुए नई इमारत तामीर की जाए. उन्होंने हैदराबाद के सैलाब से मुतासिर अफराद को जिन्हें 10,000, 50,000 और 1 लाख रुपए हासिल नहीं हुए और जो ऑनलाइन दरख्वास्तें दाखिल की हैं इन्हें सरबराह करने के इक़दाम करें. हैदराबाद के नालों के तामीर के लिए बिलखुसूस कारवां के 130 करोड़ रुपए और चंद्रायन गुट्टा के 130 रुपए जो मंजूर किए वो जारी करने के इक़दाम करें. बरसात के दिनों के अंदर बरसात हुई थी. हैदराबाद शहर तकरीबन हर जगह पानी भर चुका था. जैसा मेरी कॉन्स्टिट्यूंसी थी, चंद्रायन गुट्टा कॉन्स्टिट्यूंसी थी,
नामपल्ली कॉन्स्टेंसी थी, मलकपेट कॉन्स्टेंसी थी, हर जगह तकरीबन पानी आने की तरफ एक अच्छा इकदाम गवर्नमेंट की तरफ से किया गया था, चीफ मिनिस्टर साहब की तरफ से, कि इमीडिएटली जितने भी घरों में पानी जा चुका है उस सारे घरों के उस लोगों को 10-10 हज़ार रुपये दिया जाएगा। पार्शियली डैमेज जो मकानात हुए हैं उनको 50,000 रुपये दिया जाएगा। जो फुली डैमेज मकानात है उनको 1 लाख रुपये दिया जाएगा। मैं आपके जरिए चीफ मिनिस्टर साहब का शुक्रिया अदा करता हूं। आप चीफ मिनिस्टर साहब के अनाउंसमेंट के बाद हजारों लोगों के अंदर 10,000 रुपये की तकसीम हुई है। ये लाखों में दिए गया है, मगर आज तक भी जो पार्शियली डैमेज हुआ था, जो फुली डैमेज मकानात हुए थे, जो लोग अपने 10,000 रुपये जिसको नहीं मिले थे, वो लोग जो ऑनलाइन कर चुके थे, वो लोगों को आज तक भी रिलीफ नहीं मिला है। मैं आपके जरिए चीफ मिनिस्टर साहब से रिक्वेस्ट करता हूं, जो फ्लड्स के अंदर जो तबाही हुई थी, वो जो सारे लोगों को जो बाकी है देने का, वो तमाम लोगों को इमदाद दीजिए और उन लोगों की मदद कीजिए। सर, आवर party, while fully supporting to the enactment of the new revenue acts, had suggested to the government to allow one-time registration of the notarized document in the old city of Hyderabad, as also other centers in Telangana state on nominal rates on the lines of Sada Bainama for the agricultural lands. These measures will be enabled to sell on purchase of these properties on plots under the Dharani portal, and in the absence of this, the property owners cannot transact any। असेंबली के आज आखिरी दिन मरकज में बरसर इख्तिदार बीजेपी और कांग्रेस की जानिब से रियासत तेलंगाना में मखलूआ 1,90,000 जायदादों पर अदम तकर्रुरात के खिलाफ दोनों सियासी जमातों के नौजवान और तालबा की जानिब से असेंबली के घेराव के बड़े पैमाने पर कोशिश की गई। पुलिस ने ताकत का इस्तेमाल करते हुए असेंबली तक पहुंचने की कारकुनों की कोशिशों को नाकाम बनाते हुए तकरीबन 200 तक 300 कारकुनों को हिरासत में ले लिया। इस मौके पर तेलंगाना प्रदेश कांग्रेस जनरल सेक्रेटरी मानकाराव ने हुकूमत पर दानिश्ता तौर पर तकर्रुरात न करते हुए तेलंगाना के लिए कुर्बानियां देने वाले शहीदों की तौहीन कर रही है। बीजेपी कायद एस वेंकट ने हुकूमत पर जमहूरियत का खात्मे का इल्जाम लगाते हुए कहा कि केसीआर जमहूरी आवाज दबा रहे हैं और पुलिस के जरिए धमकाते हुए एहतजाज न करने की हिदायतें दे रहे हैं। तेलंगाना में नागार्जुना सागर ज़िमनी इंतखाबात की मुहिम उरूज पर पहुंच चुकी है। अहम जमातें इस इंतखाबात में खुसूसी तवज्जो दे रहे हैं। कई जमातों के कायदीन नागार्जुना सागर में क़याम किए हुए हैं। खासकर टीआरएस, बीजेपी, कांग्रेस, इन जमातों के लिए इंतखाबात इज्जत नफ्स का सवाल है। टीआरएस दोबारा सागर में कामयाबी हासिल करने के लिए कोशां हैं, लेकिन हुक्मरान जमात टीआरएस को एक बड़ा झटका लगने के इम्कानात पैदा हो रहे हैं। टीआरएस की जानिब से अंजहानी एन नरसिम्हा राव के फर्जंद भगत कांग्रेस से जना रेड्डी मैदान में है। वाईएसआर कांग्रेस जमात की जानिब से एक कायद ने पर्चा नामजदगी दाखिल करते हुए टीआरएस को शॉक दिया। अभी तक 13 नामजदगियां दाखिल हो चुकी हैं। अभी तक 12 आजाद उम्मीदवार और एक वाईसीपी उम्मीदवार मिलाकर 13 हो चुके हैं। वाईसीपी की नामजदगी सियासी हलकों में मौज़े बहस बन चुकी है। अब तक के लिए इतना ही। देखते रहिए आनंद चैनल। खुदा हाफिज।